హలో హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ వచ్చేసి మైసూర్లో ఉన్నాను. నైట్ ట్రిప్ చేసేసి ఇక్కడే స్టే చేశాను. ప్రజెంట్ అయితే మనం ఇంకా డ్యూటీ అయితే స్టార్ట్ చేయలేదు. టిఫిన్ చేద్దామనేసి బయటకు వచ్చాను. చూడాలి, ఇంకా టైం తీసుకునేసి ఓకేనండి. మైసూర్ నుంచి అయితే మనకి మా జయదేవ్కి ఆర్డర్ పడిందండి. 2000 రూపీస్కి మాట్లాడాను. కస్టమర్ని పోయి పికప్ చేసుకుందాము. ఓకేనండి, మైసూర్ నుంచి ఆర్ఆర్ నగర్ డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిపోయాక ఇమీడియట్ మనకి వచ్చేసి హొరమావు పడింది, కేఆర్పురము. 700 రూపీస్ ఇచ్చారు కస్టమర్. 600 రూపీస్ ఓలా నుంచి 100 రూపీస్ టిప్ ఇచ్చారు, 700. ఇప్పుడు ఇమీడియట్ మనకి బనశంకర్ పడింది. కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. టైం వచ్చేసి 3 o'clock అయింది. మన ఎర్నింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 2200 దీని నుంచి వచ్చినది, ప్లస్ 700, 2900 అయింది. ఓకేనండి, కేఆర్పురం నుంచి బనశంకరి డ్రాప్ అయిపోయింది. 25 కిలోమీటర్స్ కి 600 రూపీస్ ఇవ్వడం జరిగింది. కస్టమర్ నుంచి 700 రూపీస్ కలెక్ట్ చేశాను. ఇప్పుడు ఏమని తినాలనేసి వేటాడుతున్నాను. ఏమి చెప్తాను లేదు, ఏమని చెప్తే మీకు కూడా ఇస్తాను. టైం వచ్చేసి 4 గంటలు అవుతుంది. ఏమని తిందామనేసి గోరిటీ తిని. ఓకేనండి, లాస్ట్ 2 ఆర్డర్స్ నేను అప్డేట్ అయితే చేయలేకపోయాను. లాస్ట్ మనం అప్డేట్ వచ్చేసి బనశంకరి డ్రాపు 700 రూపీస్. అక్కడ తినేసాక బిర్యానీ తిన్నాను. ఇమీడియట్ సజ్జాపూర్కి అయితే ఆర్డర్ పడింది. అది కూడా సేమ్ అండి, 700 రూపీస్. అది వచ్చేసి వాళ్ళు క్యాష్ ఇచ్చారు, క్యాష్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి సజ్జాపూర్ నుంచి మనకి కెంగేరికి అయితే ఆర్డర్ పడింది. అది వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ టోల్ 164. కస్టమర్ వచ్చేసి 1160 రూపీస్ అయితే పే చేశాడు. ఈ వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, ఎందుకంటే చాలా ఆర్డర్స్ అప్డేట్ చేయలేకపోయాను. చాలా సుస్థిగా అయితే ఉంది, హెల్త్ సరిగా లేదు కదా, దానివల్ల అయితే అప్డేట్ అయితే సరిగా ఇవ్వలేకపోయాను. ప్రజెంట్ అయితే మన లొకేషన్లో ఉన్నాము. మన భైరవ అయితే రెస్ట్లో ఉన్నాడు, ఫుల్ రెస్ట్లో. నార్మల్గా అయితే షార్ట్ వీడియోస్ నేను అప్డేట్ చేయను. ఈ వీడియో అప్డేట్ చేయడానికి కారణం ఏమంటే, నిన్న మనం ఛాలెంజ్ తీసుకున్నాం కదా, 7 days 20,000. సో దానివల్ల డైలీ అప్డేట్ చేయాలి, మీకు ఎంత ఎర్నింగ్ చేస్తున్నాను అనేసి మీకు తెలుసాలనేసి ఈ వీడియో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మన ఎర్నింగ్స్ ఎంత అయినాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. అప్రాక్సిమేట్లీ మనకి అయితే టార్గెట్ అయితే అయిపోయింది అనుకుంటాను. మార్నింగ్ వచ్చేసి 2200 మైసూర్ నుంచి అయితే వచ్చాను. ఇమీడియట్ 700, 2900 ప్లస్ 600, 3500. మళ్ళీ బనశంకరి నుంచి సజ్జాపూర్కి 700, 4200 ప్లస్ 1000 రూపీస్ 5200. మన ఫస్ట్ టార్గెట్ అయితే 5000 అయితే డన్. ప్రజెంట్ వచ్చేసి 10 o'clock అవుతుంది. డ్యూటీ అయితే ఇంతతో ముగిస్తున్నాను. నైట్ సరిగా నిద్రలేదు, సో తొందరగా డ్యూటీ ముగించుకునేసి రెస్ట్ తీసుకోవాలనేసి యలంక సైడ్ ఆర్డర్ పడింది. డ్రాప్ కూడా ఇప్పుడే అయిపోయింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఓవరాల్గా అయితే మనకి 5200 అయినది. 5200లో మనకి 2 times అయితే సిఎన్జి ఫుల్ చేయించాను. ఒకటి మైసూర్లో ఫుల్ చేయించాను మార్నింగ్. అప్పుడు వచ్చేసి 650 రూపీస్ సంథింగ్ అయింది. మళ్ళీ ఇక్కడ బెంగళూరు చేయించాను, బెంగళూరులో కూడా సేమ్ 600 అయింది. అయితేను మనకి ఇంకా పాయింట్స్ అయితే సిఎన్జి 3 పాయింట్స్ ఏమో ఉంది, ఒకసారి చూసాము.
అదండి 3 పాయింట్ సిఎన్జి అయితే ఉంది. సిఎన్జి 600 650 ప్లస్ ఇది ఒక 400 అన్న 1000 రూపీస్ మనకి సిఎన్జి పోయింది. ఒక 200 రూపీస్ మనకి ఫుడ్ ఎక్స్పెన్సెస్ పోయినాయి. ఓవరాల్గా మనకి 1200 4000 మిగిలినట్టు మనం భావించాలి. 4000 అయితే మనకి సేవింగ్స్ అయినాయి. ఓకేనండి, వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. పక్కా రేపు వీడియో చేస్తాను. రేపు సండే ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. లెట్స్ సీ. ఓకే, బై, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.